ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ మద్దతుదారులు రెండో స్థానంలో నిలిచారు. ఫలితాల సరళి, ఎన్నికల ఫలితాలను బీఆర్ఎస్ నేతలు ఎలా విశ్లేషిస్తున్నారు అనే అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్ల కంటే కాస్త ఎక్కువగానే గెలుచుకున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇదే తరహాలో రెండో విడతలోనూ తమకు ఫలితాలు వస్తాయన్న విశ్వాసంతో ఆ పార్టీ నేతలు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు చూసుకుంటే మొదటి విడతలో ఆ పార్టీ 1169 స్థానాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, రెండో విడతలో ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం చూస్తే ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 140 మంది విజయం సాధించారు. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలో 12తో పాటు మెదక్ జిల్లాలో 10 మంది ఆ పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. ఇదే ఆదిలాబాద్లో 5 మంది, భద్రాద్రి కొత్తగూడెం 4, హనుమకొండ 2, జగిత్యాల 3, భూపాలపల్లి 5, జనగామ 5, రాజన్న సిరిసిల్ల జిల్లా 8, మహబూబాబాద్ 7, మంచిర్యాల 2, నాగర్ కర్నూలు 7, నల్గొండ 6, నారాయణపేట 4, నిజామాబాద్ 5, రంగారెడ్డి సంగారెడ్డిలో 8 చొప్పున, సిద్దిపేట జిల్లాలో 7 స్థానాలు, జోగులాంబ గద్వాల్లో 5 స్థానాలు, కామారెడ్డిలో 6, కుమరంభీం ఆసిఫాబాద్లో 5, యాదాద్రి భువనగిరిలో 4, వరంగల్లో 3. ఇలా ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో చూసుకుని 140 స్థానాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి చూసుకుంటే కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ అధికార పార్టీకి ధీటుగా స్థానాలను కైవసం చేసుకుని చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు కాంగ్రెస్కు 10 స్థానాలు వస్తే బీఆర్ఎస్కు కూడా 10 స్థానాలు వచ్చాయి. మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 13 చోట్ల విజయం సాధిస్తే బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు 12 చోట్ల విజయం సాధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ కాంగ్రెస్ మద్దతుదారులు 9 చోట్ల గెలుపొందితే బీఆర్ఎస్ మద్దతుదారులు 8 చోట్ల గెలుపొందారు. ఇదే తరహాలో చాలా జిల్లాల్లో, జనగామ జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. 7 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, 5 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇదే తరహాలో కనిపిస్తుంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం కొంత ఏకగ్రీవాలు కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చిన నేపథ్యంలో కొంత వ్యత్యాసం ఎక్కువగా ఉంది. నిజామాబాద్ జిల్లా చూస్తే ఆ పార్టీ ఖాతాలో, కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఇప్పటివరకు 50 ఉంటే బీఆర్ఎస్ ఖాతాలో 5 మాత్రమే ఉన్నాయి. ఇదే తరహాలో కామారెడ్డిలో కూడా 52-6గా ఉంది. ఖమ్మం జిల్లాలోనూ 19 కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకుంటే బీఆర్ఎస్ మద్దతుదారులు 1 స్థానంలో ఇప్పటివరకు విజయం సాధించారు. మొత్తంగా చూసుకుంటే మొదటి విడత ఫలితాలు విశ్లేషించుకుంటే ఎక్కడైతే స్థానిక నాయకత్వం బలంగా ఉందో, ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావచ్చు, ఈ పంచాయతీ ఎన్నికలపై ఎక్కువగా దృష్టి సారించి అభ్యర్థిత్వాల ఎంపిక మొదలు ప్రచార సరళి వరకు పూర్తి వ్యూహాత్మకంగా పనిచేసి బాగా కష్టపడి క్షేత్రస్థాయిలో ఉన్నవారితో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తరహాలో ఈ రెండో దశలోనే ఉంటుందని భావిస్తున్నారు. మొదటి దశలో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తూనే తాము ఊహించిన కంటే కాస్త ఎక్కువ సీట్లే వచ్చాయని చెప్పారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా వ్యతిరేకమైన తీర్పు గ్రామీణ ప్రాంత ప్రజలు ఇచ్చారు. రెండో దశలో, మూడో దశలను కూడా అంతకు రెట్టింపు ఉత్సాహంతో వస్తాయని చెప్పారు. ఇదే మొదటి దశ ఫలితాల స్ఫూర్తితో రెండో దశలో, మూడో దశలో మరింత ఉత్సాహంగా ఎక్కువ కష్టపడాలని కూడా పార్టీ నేతలకు బీఆర్ఎస్ నాయకత్వం సూచించి అందుకు అనుగుణంగా ఫలితాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండో దశలోనూ తమకు ఆశించిన మేరకు ఫలితాలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. ఇదే తరహాలో అధికార కాంగ్రెస్ పార్టీకి సహజంగానే అధికార పార్టీ కాబట్టి కొంత అనుకూలంగా ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత ఓటర్ల నమ్మకాన్ని చూరగొంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.